శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు 45వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి ఆహ్వానం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే గీతా తత్వం అండి. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఎక్స్రే ఆఫ్ గీత అని చెప్పచ్చు. గీతా రహస్యాల వల్ల మనము భగవంతుడి యొక్క ఉనికిని మనం కనిపెట్టగలుగుతాం, అనుభూతి చేయగలుగుతాం అండి. అందుకనే ముఖ్యంగా మనము శ్రీమద్ భగవద్గీత నిర్దేశించినటువంటి రాజయోగము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడము, ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని మనం అనుభవం చేసుకోవాలి. ఈ విధంగా గత ఎపిసోడ్స్లో మనము ఆత్మ గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడి గురించి తెలుసుకుంటూ భగవంతుడిని ఏ విధంగా మనము పొందలేము అన్న విషయాన్ని కూడా కనీసం ఒక 10 ఎపిసోడ్స్లో మనం చర్చించి ఉంటాము. తర్వాత మరొక 10 ఎపిసోడ్స్లో భగవంతుణ్ణి పొందాలంటే మన యొక్క స్థితి ఎలాగుండాలి చాలా స్పష్టంగా నిర్ద్వంద్వంగా కుండబద్దలు కొట్టినట్లుగా ఖరాఖండిగా తిరుగులేని తిరస్కరించలేని విధముగా భగవంతుడు అనేక శ్లోకాల మాధ్యమముగా స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల ఈ విషయాన్ని మనము చాలా తీవ్రమైన విషయంగా భావించాలి. ఇప్పటి వరకు మనము ఈ విషయాన్ని అంత తీవ్రతరంగా భావించలేదు. భగవంతుణ్ణి పొందడం వలన భగవంతుని యొక్క ప్రాప్తి మరియు అనుభూతి అంటే అనుభవము ఈ విధంగా చేయటం వలన మనం ఏదైతే ప్రాప్తులు పొందుతామో అది విలువలేనటువంటిదండి, ఇన్వాల్యుబుల్ అన్నమాట. దాని నుండి మన జీవితమే సమూలంగా ఒక యూ టర్న్ తీసుకుంటుంది. పర్యవసానంగా నేను ఈ జీవితంలోనూ చాలా ఏంటంటారు సుఖంగా, శాంతిగా, ఆనందంగా, ఇంకా ఏంటంటే ఆరోగ్యంగా, టెన్షన్స్ ఇవన్నీ లేకుండా ఒక మంచి మార్గంలో సర్వే జనా సుఖినో భవంతు అంటాం సార్, ఆ మార్గంలో అందరి సుఖాన్ని కోరుకుంటాం. లివ్ అండ్ డెట్ లివ్. ప్రతి ఒక్కడికి కూడా ఈ భూమండలంపై నివసించడానికి అధికారం ఉన్నది అన్న సత్యం మనం గ్రహిస్తాం. ఎందుకంటే అందరూ పరమాత్మ సంతానం. పితా అహమస్య జగత, మాతా ధాత పితామహ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎపిసోడ్ నుండి మనం గత కొన్ని ఎపిసోడ్స్లో భగవంతుణ్ణి పొందడానికి మనము మన లక్షణాలు ఎలా ఉండాలని తెలుసుకున్నాం కదా. అయిపోయింది, చాలా వరకు మేము చెప్పుకున్నాము. మీకు గత 10-12 ఎపిసోడ్స్ మీరు కానీ చూసినట్లయితే మీకు ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ ఎపిసోడ్ నుండి ధారావాహికంగా మరికొన్ని ఎపిసోడ్స్ వరకు భగవంతుడికి మరియు మిగతా వాళ్ళందరికీ దేహదారులకి భగవంతుడు విదేహి అంటారు, విచిత్రం అంటారు. విచిత్రం అంటే ఏంటి? చిత్రము లేదు ఆయనకి, మనలాంటి చిత్రము లేదు. మనం కెమెరా ముందు తీస్తే ఏమంటారు, సీసీటీవీ కెమెరాలో మనం కనబడతాం. అర్థమైందండి? భగవంతుడికి చిత్రం లేదు, ఆయన ఆత్మస్వరూపమే, సదా ఆత్మస్వరూపంలోనే ఉంటాడు. అర్థమైందండి? సో పరమాత్మ నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఆత్మస్వరూపము. మిగతా వాళ్ళందరూ దేహదారులు. దేహదారులో ముఖ్యంగా మనం టాప్లో పెట్టేది 33 కోట్ల మంది దేవీ దేవతలు. వాళ్ళకి దేహం ఉంది, మనలాగే దేహం ఉంది. కాకపోతే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం మనుషులము, వాళ్ళు దేవతలు. ఎందుకన్నారు వాళ్ళు దేవతలు? దైవీ సంస్కారాలు ఉన్నాయి వాళ్ళకి. అర్థమైందండి? అదేవిధంగా ధర్మస్థాపకులు కూడా మనం ఈ రోజున భగవంతుడిగా కొలుస్తున్నాం, దాన్ని మనం చూస్తున్నాం. వేరే వేరే ధర్మాల వాళ్ళు కూడా ధర్మస్థాపకులని భగవంతుడిగా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు వగైరా వగైరా, పుణ్యాత్మలు, మహాత్ములు, ఇలా అందరినీ కూడా మన దేహదారులని భగవంతుడిగా కొలుస్తున్నాం. ఇప్పుడు దేహదారులకి భగవంతుడికి ప్రత్యేకత ఏముంది? ఏ విధంగా ఈ నిరాకార స్వరూపుణ్ణి భగవంతుడిగా మనం అర్థం చేసుకోవచ్చు? వీరికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏమిటంటే యునిక్ క్వాలిటీస్ ఏమిటున్నాయి అన్న విషయాన్ని మనం ఈ ఎపిసోడ్ నుండి మరికొన్ని ఎపిసోడ్స్ వరకు మనం చర్చించుకోబోతున్నాం. దీనివల్ల మనకేమవుతుందంటే భగవంతుడి పట్ల స్పష్టత ఏర్పడుతుంది. అదే కదా భగవంతుడు సత్యము కదా అన్న విషయం కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏమవుతుందండి? భగవంతుడి పట్ల ఆసక్తి కలుగుతుంది. భగవంతుడు నిన్న లక్షల మంది పొందుతున్నారు అంటే
మనం కూడా ఎందుకు పొందకూడదు అన్న భావన కలుగుతుంది. ఈ యొక్క చర్చ ప్రారంభించుకునే ముందు మీకు ఒక విషయం చెప్తాను, ఒక చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్తాను. ఈ సందర్భంగా నేను కూడా కొన్ని సార్లు వింటుంటాను. నాతో మాట్లాడిన వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏం చెప్తుంటారంటే, మీరు చాలా అద్భుతంగా చెప్తున్నారండి అంటారు. చాలా బాగా విశ్లేషణ చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే మీకు స్పష్టత ఉన్నది కాబట్టి ఆ స్పష్టతని మాకు కూడా ఇస్తున్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము అంటారు. కానీ ఇంకొక మాట అంటారు, మీరు ఇక్కడ బ్రహ్మకుమారిస్ని తీసుకురాకండి అంటారు. ఏమండి, మీరు బ్రహ్మకుమారిస్ని కలపకండి, భగవద్గీతకి బ్రహ్మకుమారిస్కి ఎటువంటి సంబంధము లేదు. ఆ విధంగా బ్రహ్మకుమారిస్ ఊసు తీసుకున్నారంటే చాలా మంది వెళ్ళిపోతారండి మా దగ్గర నుండి, ఇలాగా ఆ మాట అంటుంటారు. ఒకవేళ మీరు బ్రహ్మకుమారిస్ గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేకపోతేనండి, ఖచ్చితంగా నేను ఇన్ని రకాలుగా ఇన్ని డైమెన్షన్స్ లో భగవాన్ వాచ్ ఆధారంగా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రసంగాలనండి, చర్చనండి, ఇది కూడా మళ్ళీ భక్తి కోణం అయిపోతుంది. ఎందుకంటే ఆచరించే మార్గం ఎక్కడ దొరుకుతుంది మీకు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అంటే మళ్ళీ అది శ్లోకం పలకడానికి పనికొస్తుంది తప్ప మీరు దాన్ని ఆచరించలేరు. బ్రహ్మకుమారి సంస్థ భగవంతుడే స్థాపన చేసిన సంస్థ, 90 సంవత్సరాలుగా నడుస్తున్న సంస్థ. ఒక 20 లక్షల మంది దీన్ని తూచా తప్పకుండా ప్రతిరోజు వాళ్ళు ధ్యానము చేస్తారు, అంటే రాజయోగం చేస్తారు. అదే విధంగా ప్రతిరోజు భగవంతుడు చెప్పిన మాటలు వింటారు. మీరు కట్ చేశారు అనుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మీరు కూడా పరమాత్మను అనుభూతి చెయ్యాలి. పరమాత్మ నుండి పొందేటువంటి వారసత్వం ఏదైతే ఉందో, మనం తండ్రి నుండే కదండి వారసత్వం పొందుతాము. ఆ వారసత్వాన్ని మీరు కూడా పొందాలి. ఆ విధంగా మీరు దాని నుండి వంచితులు కాకూడదు అన్న భావనతో ఒక సోదరుడిగా మీకు చెప్తున్నాను. అందుకని మీరు ఏంటంటే కొన్ని వీడియోస్ వచ్చాయి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కొన్ని వీడియోస్ వచ్చాయి బ్రహ్మకుమారిస్కి వ్యతిరేకంగా. అది ఆ వీడియోస్ ని ఆధారంగా చేసుకుని మీ యొక్క ఆ విధంగా విశ్వాసాన్ని నిలుపుకోకండి. దయచేసి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను, 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మరి మీరు దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఏమి జరుగుతుందో, ఏం చేస్తున్నారో అర్థం చేసుకోండి. అక్కడ వీళ్ళు చేసినటువంటి ఏదైతే వీడియోస్ చేస్తూ ఉన్నారో కొంతమంది, వాళ్ళు చేసింది సరైన కాదు, సత్యం కాదు అన్న విషయం 90 సంవత్సరాలుగా నడుస్తున్న సంస్థ తోదికంగా జాతీయ అంతర్జాతీయ పెద్ద వాళ్ళంతా కూడా విజిట్ చేసి, ఈ మధ్యనే హోమ్ మినిస్టర్ గారు మన అమిత్ షా గారు వెళ్ళారు. అదే డిఫెన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు ఎల్లకల్లోనే జరగక ఉందన్నమాట. అంతకుముందు జస్ట్ 1 వీక్ బ్యాక్, 10 days బ్యాక్ ఉండే వాళ్ళు మౌంట్ అబుకు వెళ్ళారు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎంత 1 week లోనే ఈ 3 లీడర్స్ బ్రహ్మకుమారి సెంటర్ మౌంట్ అబుకు వెళ్ళడం జరిగింది. అవన్నీ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక తప్పుడు కార్యక్రమం అక్కడ జరుగుతుంది అంటే ఏమీ లేదండి. ఎవరైనా ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సంస్థనే మూసేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. కోర్టులో పిటిషన్ పడేస్తే ఎంక్వైరీ పెడతారు, అన్ని జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్రహ్మకుమారిస్ పట్ల మీకున్నటువంటి నెగిటివ్ భావనని మీరు సాక్ష్యాధారాలు తీసుకోండి, పర్సనల్ గా విజిట్ చేయండి, మీకు మీరే నిర్ధారణ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన చర్చని ప్రారంభించుకునే ముందర 7వ అధ్యాయం 3వ శ్లోకం మీకు బేస్ అండి. 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్తుంది? వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే నన్ను, నా వాస్తవిక స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందువల్ల ఆ విధంగా అన్నాడు అంటే, మరి ఎవరు మెజారిటీ ఇగ్నరెన్స్ లోనే ఉన్నారు కదా, అజ్ఞానంలోనే ఉన్నారని అర్థమవుతుంది కదా. మరి అందులో మీరు అజ్ఞానంలో ఉన్నారా, జ్ఞానంలో ఉన్నారా అన్న సంగతి తెలుసుకోకర్లేదా? మానవ జీవితం అతి దుర్లభం అనుకున్న వారు కూడా ఎవరో ఏదో ఒక రాయి వేశారని ఆ మాటలు నమ్ముతారా? సాక్షాత్తు భగవంతుడు స్థాపన చేసినటువంటి ఈ యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఇన్ని లక్షల మంది ఒకే త్రాటిపై నడుస్తూ చక్కగా వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారంటే ఆ విషయాన్ని మీరు నమ్ముతారా? మీ యొక్క విజ్ఞతకి మీకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం చెప్పకపోతే ఏమవుతుందంటే, బ్రహ్మకుమారిస్కి మాకు వద్దండి, భగవద్గీత అంటే బాగానే ఉంది, ఈయన బాగానే చెప్తుంది, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. దానిని మీరు సాధన చేయడానికి ఆ సంస్థ డైరెక్ట్ గా భగవంతుడు మాట పలికిన మహావాక్యాల్ని ప్రతిరోజు అక్కడ జ్ఞాన మురళి అని వినిపిస్తారు. అది కానీ మీరు ఒక 2-3 వారాలు వినగలిగితే అది మీరు చాలా అదృష్టవంతులుగా మీరు భావించాలి.
అప్పుడు మీకు సత్యాసత్యాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అచ్చా, ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే భగవంతుడు ఒక్కడే. దానికి ఎటువంటి రుజువులు మనకి భగవద్గీతలో ఉన్నాయి. అంతే. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే భగవద్గీతని ఆధారం. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. ఎన్నిసార్లు అయినా నేను చెబుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మనం మర్చిపోయాం. అర్థమైందండి. ఎవరు చెప్పారు మీకు? శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకి మయి అంటే తల్లి, శిరోమణి అంటే శ్రేష్టమైన శాస్త్రము. కేవలం భగవద్గీతని మాత్రమే ఆ శాస్త్రానికి, ఆ గ్రంథానికి బర్త్డే జరుపుకుంటారు, గీతా జయంతి అని. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులని ఇది ఆ విధంగా ప్రేరణ కలిగించి మోటివేట్ చేసి వాళ్ళ జీవితాలను కూడా మార్చింది. ఇవన్నీ వేరే గ్రంథాల గురించి చెప్పుకోవడం లేదు కదా. ఆలోచించండి భగవద్గీతకు ఉన్నటువంటి విశిష్టత. అందువల్ల భగవద్గీత ఆధారంగానే మనం ఏం చేద్దాము, భగవంతుడు ఒక్కడే అన్నదానికి ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇలా కొన్ని సాక్ష్యాలు మీకు చెప్తాను. చాలా స్పష్టంగా బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మన తత్వం ఆధారంగా తెలుసుకుంటున్నాం. తత్వం అర్థం కావాలంటే గీతలో ఉన్న రహస్యాలు అర్థం కావాలి. గీతలో ఉన్న రహస్యాల్ని మనం ఛేదించాలి అంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసంతో మనం ఏమీ కూడా పొందలేదు. మొట్టమొదటి సాక్ష్యం అండి, శ్రీమద్ భగవద్గీత అన్న పుస్తకం యొక్క టైటిల్లోనే శ్రీమద్ భగవద్గీత అన్న టైటిల్లోనే ఏముందండి? భగవంతుడనే ఉంది. భగవంతుల గీత అని లేదు కదా. శ్రీమద్ భగవంతుల గీత అని ఉందా? శ్రీమద్ భగవద్గీత మొట్టమొదటి సాక్ష్యం. ఎందుకంటే లేకపోతే అక్కడ 100 మంది భగవంతులు ఉంటే ఇక్కడ భగవద్గీత అంటే ఏ భగవంతుడు చెప్పాడు? మళ్ళీ మనకి సంశయంలోకి వెళ్ళిపోతాం. ఏ భగవంతుడండి? 100 మంది భగవంతుడు అనుకుంటున్నాం మనం. వాడు భగవంతుడే, వీరు భగవంతుడే, వీరు భగవంతుడే, వీరు భగవంతుడే, వీరు భగవంతుడే. ఏ భగవంతుడు చెప్పాడంటారు? అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? భగవంతుడు ఒక్కడే అని ఆ శీర్షికనే బద్దలు కొట్టినట్టు మనకు తెలియజేస్తుంది. రెండవ సాక్ష్యం 574 శ్లోకాలు. శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాలు శ్రీ భగవాన్ వాచ. అక్కడ భగవంతుల వాచన ఎందుకు లేదు? అక్కడ కూడా మనకి రెండో సాక్ష్యం ఏం చెప్తుంది? నేనొక్కడినే భగవంతుడిని, నన్నొక్కడినే భగవంతుడిగా గుర్తించాలి. మీరు ఏ విధంగా అర్థం చేసుకుని నన్ను తప్పించి మీరు గుర్తించారంటే నా నుండి మీకు స్వర్గ వారసత్వం రాదు. నా నుండి పొందగలిగేటువంటి వారసత్వం ఏదైతే ఉందో అది నన్ను గుర్తించిన పిల్లలకి మాత్రమే ఇస్తాను. అర్థమైందండి. ఇప్పుడు తండ్రిని మనం బేఖాతరు చేసామనుకోండి, మామూలుగా ఈ భౌతిక లౌకిక ప్రపంచంలో కూడా పిల్లలు 4 ఉన్నారనుకోండి, అందులో ఒక పిల్లవాడు తండ్రిని బేఖాతరు చేస్తున్నాడు. అసలు చెప్పిన మాట వినడం లేదు, చదువుకోడు, ఉద్యోగం చేయటం లేదు, విల్లరగా తిరుగుతున్నాడు, చెడు సాంగత్యం చేసుకుంటూ రోజు తాగడము చేయడము ఇలాంటి పనులు చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు. అప్పుడు తండ్రి ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా లేదు, నేను ఇవ్వను అంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఆస్తి కానీ ఇచ్చినట్లయితే వాడు తాగి తగలెట్టేస్తాడు, మొత్తం పోతుంది, మంచి వాళ్ళకే ఇస్తాడు, నా మాట విన్న వాళ్ళకే ఇస్తాడు. సేమ్ థింగ్ అండి. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇదే ప్రిన్సిపల్. నన్ను పట్టించుకోనటువంటి వాళ్ళని, నన్ను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ లేనటువంటి వాడిని, అంధవిశ్వాసంలో ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడిగా నిర్ధారించినటువంటి వాళ్ళకి నాకేమి సంబంధము? నాతో కనెక్ట్ అవుతే నా నుండి గుణాలు, శక్తులు వస్తాయి. అర్థమైందండి. సో ఈ విధంగా మీరు దీన్ని రెండవ సాక్ష్యంగా మీరు తీసుకోండి. ఇలాగ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. ఇంకొకటి 7వ అధ్యాయంలో ఏమండి, 18వ అధ్యాయంలో నేను 66వ శ్లోకం తీసుకెళ్తాను. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా మళ్ళీ చెప్పుకుందాం. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాము, అయినా మరొక్కసారి చెప్పుకుందాం. ఏమిటంటే ఆ శ్లోకము? సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సరిపోతుంది కదా. భగవంతుడే చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వముగా, కరాఖండిగా నేనొక్కడినే భగవంతుడిని, నన్ను నా ఒక్క శరణు మాత్రమే పొందండి. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి శరణు తప్ప అందరి శరణు పొందుతున్నాం. ఆలోచించుకోండి. అందుకనే పరిస్థితులు బాగులేవు కదా. ఎవరు సుఖంగా లేరు, శాంతిగా లేరు, ఆనందంగా లేరు. కష్టాలు, నష్టాలు, సమస్యలు, గొడవలు, పోటు తగాదాలు, కొట్టుకోవడం, మరణకాండ, హత్యలు ఎందుకు జరుగుతోంది?
ఎందుకు ఒక సమరస్యత ఎందుకు రావడం లేదు? ఒక హార్మోని ఎందుకు రావడం లేదు? కేవలం నోటి ద్వారా సర్వే జన సుఖినో భవంతు అనుకుంటే అయిపోతుందా? సర్వమానవ సోదర భావం అయిపోతుందా? ఆలోచించండి. ఏమన్నా అవుతుందా? వసుదైవ కుటుంబకం అని చెప్పుకున్నాం కదా. అహం నిజ పరోవేతి గణనాం లఘు చేతస ఏమో అన్నాం కదా. ఏమన్నాం? అహం ఏమన్నామండి? అది ఉంది కదా, ఆ శ్లోకం చెప్పాం కదా, వసుదైవ కుటుంబకం అన్నది. ఏంటి స్పష్టత మనకి శాస్త్రాల్లో ఉన్నాయి. కేవలం మనం ఏం చేస్తున్నాం? అంధవిశ్వాసంలో ముందుకెళ్తున్నాం. ఈ అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి బాబు అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? అందుకని 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ఏమంటున్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు కదా. సో అదొక అంతకంటే గొప్ప రుజువు కావాలా మీకు? భగవంతుడు ఒక్కడే, నా ఒక్కడి శరణు మాత్రమే పొందండి అని చెప్పి. అదేవిధంగా 7వ అధ్యాయంలోని 17వ శ్లోకము ఏమండి? ఇందాక చెప్పాను కదా, అహం అహం నిజ పరోవేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. అది ఎందుకంటే చాలా అద్భుతమైన శ్లోకం. ఇదివరకు మనకి మహాభారతం సీరియల్ వచ్చేది టీవీలో. ఆ సీరియల్ ముందు ఈ శ్లోకం వేసేవాడు. ఇదే శ్లోకం పార్లమెంట్ భవనం ఎంట్రన్స్ హాల్లో చెక్కారని గీత యూట్యూబ్ లో చూస్తే రాశారు. దేనికోసం ఉంది ఇవన్నీ కూడా? దేనికోసం? ఆచరించడానికి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయం 17వ శ్లోకం తీసుకోండి. ఏమంటున్నాడు అక్కడ? అహం తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతి. ఏమన్నాడు అక్కడ? జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే భగవంతుడు ఒక్కడే అని అర్థం చేసుకోవడం జ్ఞాని యొక్క లక్షణం. మిగతా భక్తులు అన్నమాట. అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు. ఈ రోజున భగవాన్ అన్న టైటిల్ కొంతమంది మనుషులు కూడా ఇస్తున్నారు. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. భగవాన్ సోయించు, భగవాన్ సోయించు, భగవాన్ సోయించు అంటే మనకి భగవంతుడు స్పష్టత లేనట్టే కదండి. పరమాత్మ అంటున్నాం, మన పరమాత్మ అనే శాస్త్రాల్లో కూడా పలుకుతున్నాం, మనం కూడా పరమాత్మ అంటున్నాం. కానీ పరమాత్మ అంటే ఎవరో మనకు స్పష్టత లేదంటే కదా. ఏమన్నాడు? యశాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. అండర్లైన్ చేసుకోండి, ఏకభక్తిర్ విశిష్యతే. భగవంతుణ్ణి ఐడెంటిఫై చేసుకుని ఆయన యొక్క భక్తి, భక్తి అంటే ఇక్కడ స్థూల భక్తి కాదు, మన్మనాభవ అన్నాడు చూసారా? ఆ విధంగా మనసు ద్వారా భగవంతుణ్ణి స్మరణ చేస్తాడు. మనసు బుద్ధి ద్వారా భగవంతుడితో సంబంధాన్ని జోడించుకుంటాడు. అర్థమైందండి? అదనమాట అక్కడ ఏక భక్తిని విశిష్యతే. అదొక రుజువు మీ ముందు ఉంచడం జరిగింది. ఇంకా మీకు కొన్ని పదాలు చెప్తానండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఎవరు ఈ స్టడీ చేయలేదు. నేను 30 సంవత్సరాలు స్టడీ చేశాను ఈ భగవద్గీత శాస్త్రాన్ని, మొత్తానికి 574 శ్లోకాన్ని 30 సంవత్సరాలుగా. ఈ రోజు కూడా నేను కనీసం 4 గంటలు భగవద్గీత మీద నేను గడుపుతాను. అర్థమైంది? అందుకని మీకు ఇంత అథారిటీతో చెప్తున్నాను. ఎవరు దీన్ని తిరస్కరించలేరు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు ఛాలెంజ్ చేయలేరు. అర్థమైంది? ఎవరు ఛాలెంజ్ చేయలేరు. భగవాను వాచని ఎవరు ఛాలెంజ్ చేయగలుగుతారు? ఒకసారి గమనించండి. ఇక్కడ నేను 574 శ్లోకాలు ఉన్నాయి కదా, అందులో 343 శ్లోకాల్లో ఉన్న పదాలు చెప్తున్నాను. 343 అంటే ఆల్మోస్ట్ 70%, 60% అనుకోండి. ఏమున్నాయి పదాలు చెప్పండి? ఇది మీకు 4వ రుజువు అన్నమాట. మొదటి రుజువు ఏం చెప్పాను? టైటిల్ భగవాన్ వా చెప్పాను. 1866 సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం చెప్పాను. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తి విశిష్యతే చెప్పాను. ఇది 4వ రుజువు కింద తీసుకోండి. మే అన్న పదం ఉంది. మే అంటే నాకు అని అర్థం అండి. మయ అంటే నా చేత అని అర్థం అండి. మే అంటే నాకు, మయ అంటే నా చేత, మాం అంటే నన్ను, మమ అంటే నా యొక్క, మయి అంటే నాయందు, అహం అంటే నేను. ఈ 6 పదాలు మే, మయ, మాం, మమ, మయి, అహం. ఈ 6 పదాలు 574 శ్లోకాలలో 343 శ్లోకాల్లో ఉందండి. నా లిస్ట్ ఉంది. అర్థమైందండి?
343 శ్లోకాలు నేను ఒక్కడిని, నేను, నన్ను, నాది, నా యొక్క, అంటే దీనికి ఏమి అసలు ఇంపార్టెన్సే లేదా దీనికి? ఇన్ని వందల శ్లోకాలు చెప్తున్నాడు నేను ఒక్కటే భగవంతుడిని. దాన్ని మనము మీరు తేలిగ్గా తీసుకోవడం, విస్మరించడం, వారు దేవుడు, వీరు దేవుడు, వీరు దేవుడు, వీరు భగవంతుడు, ఈయన పరమాత్మ, ఆయన పరమాత్మ అనుకోవడమేనా? ఇలాగనే జీవితం అంతా వెళ్ళదీయడము. ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఆలోచించండి. ఇది 4వ రుజువు. 5వ రుజువు, నేను కొన్ని పదాలు రాసుకున్నాను, ఎందుకంటే మీకు ఎవిడెన్స్ కావాలి. మీకు ఎవిడెన్స్ ఇవ్వడం కోసం నేను రాసుకున్నాను ఇక్కడ. చాలా జాగ్రత్తగా మీరు కూడా రాసుకోవచ్చు. సర్వలోక మహేశ్వరం అన్నాడు ఒక శ్లోకంలో. ఏ శ్లోకంలో? 5వ అధ్యాయంలో 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అదనమాట. నేను సర్వలోక అంటే లోకానికి, మొత్తము లోకానికి నేనొక్కడినే శాసకుడిని, రూలర్, కంట్రోలర్. ఈశ్వర అంటే అదనమాట. నేను ఒక్కడనే క్రియేటర్, డైరెక్టర్, సస్టైనర్, ఎవ్రీథింగ్, మోస్ట్ పవర్ఫుల్ అనమాట సృష్టికి. మమ్మల్ని ఏమన్నాడు? సర్వలోక మహేశ్వరం 5వ అధ్యాయంలోని 29వ శ్లోకం. తర్వాత వేత్తి లోక మహేశ్వరం అన్నాడు. యోమామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం 10వ అధ్యాయంలో 3వ శ్లోకం మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే నేను రుజువులు ఇస్తున్నాను, గాలి కబుర్లు చెప్పడం లేదు, ఏదో మాయ కబుర్లు చెప్పడం లేదు, బ్రహ్మకుమారి మాయ చేయట్లేదు. మాయలో ఉన్నటువంటి వాళ్ళని మాయ నుండి బయటకు తీసుకొని వస్తున్నారు. గుర్తుపెట్టు. ఎవరైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ జన్మలోనూ హాయిగా ఉంటారు. తదుపరి జన్మలో కూడా అనేక జన్మలు, శ్రేష్టాతి శ్రేష్టమైన జన్మలు రాబోయేటువంటి కృత త్రేతాయుగాల్లో తీసుకుంటారు. దాన్ని స్వర్గం అంటున్నారు. అదే భగవంతుడి నుండి మనం పొందేటువంటి సత్యమైన వారసత్వం. ఈశ్వర సర్వభూతానం అన్నాడు. ఈశ్వరులు అనలేదు కదండి, ఈశ్వరుడు అన్నారు. కానీ ఈశ్వరులు అన్నారా? ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. 18వ అధ్యాయంలోని 61వ శ్లోకం రాసుకో. తర్వాత మమ భూత మహేశ్వరం అన్నాడు. మమ భూత మహేశ్వరం 9వ అధ్యాయంలోని 11వ శ్లోకం. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో నన్ను ఏమంటారు? మహేశ్వరుడు అంటారు. అవజానంతి మా మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంత మమ భూత మహేశ్వరం. అది మమ భూత అంటే 850 కోట్ల మందికి నేను ఒక్కడినే ఈశ్వరుడిని, అంటే శాసకుడిని. 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం రాసుకోండి. అహం సర్వస్య ప్రభవో అన్నాడు. అహం అంటే నేను, సర్వులు అంటే 850 కోట్ల మంది మనుషులకు వాళ్ళ యొక్క ఉత్పత్తి, వాళ్ళ యొక్క ప్రభావానికి నేను కారణము అంటున్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే భజంతే మా బుధా భావ సమన్విత. అది శ్లోకము 10వ అధ్యాయంలోని 8వ శ్లోకము. నెక్స్ట్, బీజం మాం సర్వభూతానం అన్నాడు. నేను సర్వ మానవ కోటికి, సమస్త మానవ కోటికి, మనుష్య సృష్టికి నేను బీజమును అన్నాడు. చూసారా? బీజం ఉంటేనే తర్వాత వృక్షం వస్తుంది, తర్వాత ఆకులు, ఇవన్నీ బ్రాంచెస్, ఆకులు అన్నీ వస్తాయి కదా. బీజం అన్నమాట భగవంతుడు. బీజం మాం అన్నాడు, నేను బీజాన్ని అని అన్నాడు. ఏ శ్లోకంలో ఉంది బీజం మాం సర్వభూతానాం? 10వ అధ్యాయంలోని 39వ శ్లోకం. ఎందుకంటే నేను ఎవిడెన్సెస్ కోసం రాసుకున్నాను అనమాట. తర్వాత సర్వత్ర సమవస్థిత ఈశ్వరం అన్నాడు. సర్వత్ర సమవస్థిత ఈశ్వరం. ఇది 13:28 రాసుకో. అదేవిధంగా 18వ అధ్యాయంలోని 20వ శ్లోకము సర్వభూతేషు ఏనైకం. అర్థమైందండి? భావం అవ్యయమీక్షతే అవిభక్తం స విభక్తేషు జ్ఞానం విద్ధి సాత్వికం. సాత్విక జ్ఞానం యొక్క లక్షణం చెబుతూ భగవంతుడు ఒక్కడే కానీ అందరి హృదయాలలో ఉంటాడు. అదే వాడు భగవంతుడు సర్వశక్తివంతుడు కదా. భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటాడంటే అంతమంది భగవంతుడు ఉన్నారని కాదండి. సర్వభూతేషు ఏనైకం, ఏన ఏకం, భావం అవ్యయమీక్షతే. అది 18వ అధ్యాయంలోని 27. ఇది 5వ రుజువు కింద నేను రాస్తున్నాను. అర్థమైందండి? ఎక్కడా కూడా ఏ ఒక్క పంక్తిలో, ఏ ఒక్క శబ్దములో, ఏ ఒక్క శ్లోకములో కూడా భగవంతుడు ఒక్కడు కాదు, చాలా మంది ఉన్నారు అని ఎక్కడా కూడా మీకు రుజువులు
భగవద్గీతలో దొరకదు. భగవద్గీతలో దొరకదు అంటే ఏ శాస్త్రంలో కూడా దొరకదు. ఎందుకు దొరకదు? భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. భగవద్గీత అన్ని శాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రం కాబట్టి తల్లి ఏం చెప్తుంది? నేను ఒక్కడే భగవంతుని చెప్తున్నప్పుడు బిడ్డలు మేమంతా వేరే వేరే అందరూ భగవంతుని చెప్తుందా? చెప్పదు. కాబట్టి ఏ శాస్త్రమైనా తీసుకోండి, మీకు ఇదే సత్యాన్ని మీకు అక్కడ బహిర్గతం అవుతుంది. భగవంతుడు ఒక్కడే. కాకపోతే మనం ఎందుకు తెలుసుకోలేదు? ఎందుకు తెలుసుకోలేదు అంటే ఈ సత్యాలను మనం గమనించాలి. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి గమనించలేదు. భగవద్గీత నుండే మిగతా శాస్త్ర జ్ఞానం అంతా వస్తోంది. సర్వశాస్త్రాల సారం శ్రీమద్ భగవద్గీత. మీరు వేదాల సారం తీసుకోండి భగవద్గీత, ఉపనిషత్తుల సారం తీసుకోండి భగవద్గీత, మీరు బ్రహ్మసూత్రాలు తీసుకోండి భగవద్గీత, ఏ శాస్త్రమైనా తీసుకోండి, అది భగవద్గీత యొక్క జ్ఞానము నుండి ఆ విధంగా ఉద్భవించింది. మిగతా శాస్త్రాలన్నీ కూడా భగవద్గీత జ్ఞానం ఆధారంగా మనుషులు వ్రాస్తే భగవద్గీతని డైరెక్ట్ గా భగవాను వాచ స్వయముగా భగవంతుడు పలికిన మహావాక్యాలతో కూడుకున్నటువంటి ఏకైక గ్రంథము ఈ పుడమి మీద రెండవ గ్రంథము లేదు. ఇంకొకటి, భగవంతుడు ఈ విధంగా గట్టిగా పోషిస్తున్నాడు, నేను ఒక్కడే భగవంతుడని. మనం ఏమంటుంటున్నాం? మనం కూడా అదే అంటున్నాం కదండి. మనం కూడా అంటున్నాం కదా. ఎక్కడ మన శాస్త్రాలు ఏ విధంగా తయారయ్యి ఒక్కసారి గమనించండి. హిందువులందరూ ఏమంటున్నారు? త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఏమండి? నీవే తల్లివి తండ్రివి అన్నారు కదా. త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. త్వమేవ, నీవే 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 నీవే, నీవే బంధువు, నీవే సఖుడువి, నీవే సర్వము అంటున్నారే. నీవు అన్నారు కానీ అక్కడ మీరు అనే పదం వచ్చిందా? రాలేదు. అదేవిధంగా క్రైస్తవులు ఏమన్నారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నారు. ఫాదర్ సన్ లేదు కదా. అల్లాహు అక్బర్, అల్లా నీ ఒక్కడివే సమస్త మానవ సృష్టికి భగవంతుడు, నీకంటే గొప్ప శక్తి వేరే భగవంతుడు ఇంకొకరు లేరు అన్న మీనింగ్ వస్తుంది కదా. ఏక్ ఓంకార్ అని చెప్పి అక్కడ భగవంతుడి గురించి చెప్పారు కదండి. ఒకే ఒక్కరు ఓంకార స్వరూపుడని గురునానక్ గారు గురు గ్రంథ సాహెబ్లో అక్కడ ఆ విధంగా ప్రకటించడం జరిగింది కదా. ఆయన ఇలాగన్నాడు కానీ ఎక్కడైనా నేనని చెప్పాడా? షిరిడి సాయిబాబా గారు ఏమన్నారు? సబుకా మాలిక్ ఏక్ అని అన్నారు కానీ సబుకా మాలిక్ మై అని అన్నాడు ఆయన. గమనించండి, బుద్ధి నేత్రం తెలుసుకోకపోవడం వలన ఏది చెబితే అదే ఓకే 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 అని ఆ విధంగా ఒప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. చివరికి ఏమైపోయింది? అసలైన భగవంతుణ్ణి, అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడు, ఆయనని గుర్తించడానికి మనకేమైంది? మొత్తం బుద్ధి నేత్రాన్ని మూసుకొని మనము ఆ విధంగా ఇంకా తిరుగుతున్నాం. ఎక్కడున్నాడండి భగవంతుడు? భగవంతుడు ఉంటే ఏం చెప్తాడు? ఆయన నుండి మనం ఏం పొందుతాము? ఇవేవి కూడా మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేవు. సో ఈ విధంగా మీరు చూడండి. ఇంకా ఏం చెప్పారు? ఇంకా కొన్ని చెప్పాలంటే, ఇప్పుడు చాలా మంది భగవంతులు ఉన్నారనుకోండి. ముందు అనుకుందాం అందరూ భగవంతులే, చాలా మంది భగవంతులు ఉన్నారనుకుంటే సర్వే జనా సుఖినో భవంతు అన్న పదానికి ఏమైనా అర్థం ఉందా? లోకా సమస్త సుఖినో భవంతు అన్న పదానికి అర్థం ఉందా? అర్థమైందండి? వసుదైవ కుటుంబకము అన్న పదానికి అర్థం ఉందా? సర్వమానవ సోదర భావము అన్న పదానికి అర్థమే ఉందా? సర్వమానవ సోదరులు అంటే ఏంటి? అందరూ సోదరులే, అందరూ సోదరులే. ఇక్కడ ఎలా అవుతారు? ఒక తండ్రి పిల్లలు అవుతేనే అందరూ సోదరులు అవుతారు. నేనొక్కడినే, భగవంతుడు అంటున్నాడు 9వ అధ్యాయం 17వ శ్లోకంలో, నేనొక్కడినే విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల మందికి తండ్రిని, తల్లిని. ఏమిటంటే ఆ శ్లోకము మనం చెప్పుకున్నాం చాలాసార్లు. పితాహమస్య జగత మాత. పితాహ అన్నాడా? తండ్రులు అన్నాడా? పిత అంటే ఒక తండ్రి అనేది అర్థం కదా. మన అర్జునుడు అనుకుంటే మనం అర్జునుడు ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య. అర్థమైందా? నీకంటే గొప్పవాడు లేడు, నీకంటే పూజ్యనీయుడు లేడు, నీతో సమానమైన వాడు 3 లోకాలలోనే లేడు. అలాంటప్పుడు నీకంటే గొప్పవాడు ఎలాగుంటాడు? ఆ 11వ అధ్యాయంలోని 43వ శ్లోకం గమనించండి. ఎందుకు ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా మాకు దీంట్లో సంబంధం లేదు, మేము నడిచే మార్గంలోనే నడుస్తాము, మా ఉద్దేశంలో ఎంతమంది భగవంతులు ఉన్నారు, అందరూ భగవంతులే అనుకునే నడుస్తామంటే నడవండి, మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు, భగవంతుడికి కూడా లేదు. మీ మార్గాన్ని మీరు నడవండి. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు? వాద ప్రవదతామహం అన్నాడు. వాదములో
భగవంతుడిని గుర్తించడానికి మీరు డిబేట్ చేయరా? ఏదో చెప్పారంటే ఒప్పేసుకుంటారా? అంటే మీరు బుద్ధి ఉన్న మనుషులేనా? బుద్ధి దేనికోసం వాడుకుంటున్నారు? చిన్న చిన్న పనులకు వాడుకుంటున్నారా బుద్ధి? ఏం తినాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆ ఏ సినిమాకి వెళ్ళాలి, ఎలాగెలాగా ఆ పిచ్చావాడి మాట్లాడుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఇది దీని గురించి ఆ బుద్ధిని వాడుకోవడం, దాని గురించి భగవంతుడు ఇచ్చాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, వాద ప్రవదతామహం. మీరు నన్ను తెలుసుకోవాలంటే మీరు డిబేట్ చెయ్యండి, అన్ని కోణాలలో అర్థం చేసుకోండి. గీతలో నేను చెప్పినటువంటి వివిధ సూత్రాలు, అదే విధంగా మీరు అర్థం చేసుకున్న సూత్రాలు అవన్నీ పక్కన పెట్టుకోండి. అప్పుడు దానిని అర్థం చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. అంతేకాని ఊరికనే మీకు ఎవరో చెప్పారు కదా, మెజారిటీ చెప్తున్నారు కదా, మెజారిటీకి భగవంతుడి యొక్క గుర్తింపు లేదు. 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, నేను నా గురించి, నీ గురించి, కలయిక గురించి, అంటే యోగము గురించి నేను చాలా స్పష్టంగా, క్లియర్ గా, ఎనలిటికల్ గా, కాంప్రహెన్సివ్ గా, సమగ్రంగా, నిస్సందేహంగా, చాలా స్పష్టంగా నేను వివరించాను. ఇప్పటి వరకు నీవు నా గురించి కానీ, నీ గురించి కానీ, ఈ కలయిక గురించి కానీ నీవు అర్థం చేసుకున్నావు. ఇప్పటిదాకా ఎన్నో ప్రవచనాలు విన్నావు, ఎన్నో టీవీ సీరియల్స్ చూసావు, అది పుస్తకాలు చదివావు, పఠన పారాయణ శ్రవణ అన్ని చేసావు. అవన్నీ పెట్టుకో, నేను చెప్పిన మార్గాన్ని దగ్గర పెట్టుకో, ఈ రెండింటి కంపేర్ చేయి. కంపేర్ చేసి నీకు ఏది నచ్చితే ఆ మార్గాన్ని నువ్వు వెళ్ళు. కాకపోతే నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని విస్మరించవద్దు, కంపేర్ చేయి. అర్థమైందండి? అక్కడ ఏమంటాడు 1863లో, ఇది తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా. పూర్తయిన రహస్యాలలోకి రహస్యం అంట. గుహ్యాతి గుహ్యతరం మయా. ఇక్కడ ఒక పంక్తి, మూడవ పంక్తి చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. విమర్శయిత దశేషేణ అంటాడు. విమర్శనాత్మక దృష్టితో, అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ మైండ్ అంటున్నాడు భగవాన్ వాచ. నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని, ప్రతి ఒక్క మాటని నువ్వు క్రిటికల్ గా భూతద్దం పెట్టుకుని, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఎగ్జామిన్ చేయి. నేను చెప్పింది కరెక్టా, నీ ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది కరెక్టా తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో. యథేచ్ఛసి తథా కురు అంటాడు. ఎందుకంటే భగవంతుడు తన బిడ్డలకి ఎన్నో రకరకాల డైమెన్షన్స్ లో చెప్తున్నాడు. నన్ను గుర్తించరా నాయనా, నేను వచ్చేసాను, ఇంకా నువ్వు అజ్ఞానంలో తిరుగుతున్నావు, అటు ఇటు ఇటు తిరుగుతున్నావు, దానివల్ల ఉపయోగం లేదు, నన్ను గుర్తించు, నా యొక్క మార్గంలో నడువు, దీనికంటే గొప్ప జ్ఞానం నీ దగ్గర లేదు, ఇంకా ప్రపంచంలోనే లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా రాదు, ఎందుకంటే భగవంతుని నేను ఇంకా కొన్ని రాసుకున్నానండి. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. ఇక్కడ 5 శ్లోకాలు, 1, 2, 3, 4, 5 ఇంకా చాలా ఉన్నాయి, నేను 5 బేసికల్ గా తీసుకున్నాను. అనన్య అనే పదం ఉందండి. అనన్యాస్త్యంత ఎంతో మమత. అనన్య అంటే నేను ఒక్కడే భగవంతుడు, అన్యులెవరు భగవంతుడు కాదు. అది 8వ అధ్యాయం, మీరు రాసుకునే వాళ్ళు రాసుకుంటా అంటే చెప్తాను. 8వ అధ్యాయంలోని 14వ శ్లోకము, 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము, 9వ అధ్యాయంలోని 30వ శ్లోకము, 12వ అధ్యాయంలోని 6వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 10వ శ్లోకము. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు పరిశోధన చేయక్కర్లే, నా 30 సంవత్సరాల పరిశోధనని మీకు ఇస్తున్నాను అనమాట. మీరు చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. నేను ఎంతో పరిశోధన చేసి ప్రతి ఒక్కటి ఛేదించి మైక్రోస్కోప్ పెట్టుకుని ఇందులో ఏముంది, అందులో ఏముంది, ఇందులో ఏముంది, మళ్ళీ బ్రహ్మకుమారిస్ నుంచి నేను ఏదైతే జ్ఞానం తెలుసుకున్నానో 6 సంవత్సరాల తర్వాత నా గీత యొక్క స్టడీ మొదలైంది. గుర్తుపెట్టుకో, అంటే బ్రహ్మకుమారిస్ చెప్పిన జ్ఞానం ఆధారంగా, తర్వాత అక్కడ గీతనే ఆధారం అని తెలుసుకున్న తర్వాత గీతలో ఏం చెప్పడం జరిగింది అని నేను తెలుసుకొని పరిశోధన చేసి ఆ రెండిటికి ఆ యొక్క లింకింగ్ కుదిర్చి అందరికీ నేను తెలియజేస్తూ వస్తున్నాను. మీరు బ్రహ్మకుమారి సంస్థకి వెళ్ళినట్లయితే ఇంకా చాలా సులభంగా స్పష్టమవుతుంది. ఇంకొకటి, 3 శ్లోకాలలో నుండి అయిపోతుంది, 2 నిమిషాలు అయిపోతుంది. 3 శ్లోకాలు చాలా అద్భుతమైన శ్లోకాలండి. 3 శ్లోకాలలో భగవంతుడు ఒక పదం, ఏదైతే పదం వాడకూడదో ఆ పదం వాడాడు. నేను ఒక్కడినే భగవంతుడు అని చెప్పుకోవడానికి ఏ పదం అయితే వాడకూడదో ఆ పదాన్ని కూడా వాడి భగవంతుడు కుండ బద్దలు కొట్టినట్లు, అయినా నా పిల్లలారా నేను ఒక్కడినే భగవంతుడిని గుర్తించండి అంటున్నాడు. ఏమిటంటే ఆ 3 శ్లోకాలు, 14వ అధ్యాయంలోని 26వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 10వ శ్లోకము, 18వ అధ్యాయంలోని 33వ శ్లోకం.
ఏమంటే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం అన్నమాట. చాలా గంభీరమైన పదం వాడాడు. ఇంకా తిరుగులేదన్నమాట. ఇంక దీనికి మనం దీన్ని కూడా ఇంకా విస్మరించామంటే ఇంక తిరుగులేదు. 14:26, 13:10, 18:33 ఏం వాడండి పదము? అవ్యభిచారి భక్తి చెయ్యాలి అన్నాడు. వ్యభిచారి అంటే అందరూ భగవంతుడే, ఆయన భగవంతుడు, ఈయన భగవంతుడు అన్న. అవ్యభిచారి మయిచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఒకే ఒక్క భక్తి, ఒక్కరి యొక్క భక్తి మాత్రమే, దాన్నే అవ్యభిచారి భక్తి అని అన్నాడు. ఈ విధంగా పరమాత్మ చాలా స్పష్టంగా నేను ఒక్కడినే భగవంతుడిని, నేను ఒక్కడే తెలియజేస్తున్నాను. ఈ 574 శ్లోకాల ద్వారా, భగవాను వాచ ద్వారా సంపూర్ణంగా సమగ్రంగా మీకు ఇది కానీ తెలుసుకున్నట్లయితే ఇంకా ప్రపంచంలో ఎటువంటి జ్ఞానంతో మీకు పని లేదు అంటున్నారు. ఓకేనండి. ఈ యొక్క ప్రత్యేకత మనం తెలుసుకున్నాం కదండి. భగవంతుడు ఒక్కరే. రేపు అంటే తదుపరి ఎపిసోడ్ లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇంకొక ప్రత్యేకత. భగవంతుడు ఒక్కరే పరమ సత్యము. గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. భగవాన్ ఏకీ పరమ సత్య హై. ఏ విధంగా పరమ సత్యము, దానికి రుజువులు భగవద్గీతలు ఏ విధంగా ఉన్నాయి, అది మనం తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకుంటామండి. ఇక్కడితో ఈ చర్చను ముగించుకుందాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవతత్వాన్ని, తాత్విక విశేషాలను విశ్లేషణపూర్వకంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.